తిరుమల నుంచి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెట్టాలని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. 5 ఏళ్లుగా తిరుమలలో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, కొందరు వైకాపా నేతలు కలిసి తిరుమలను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. కమిషన్ పేరుతో 100 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు. తిరుమలలో పాపాలు చేసిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన పనులు, తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులని అధికారుల పర్యవేక్షణలో అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయేమో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు. ఇంకో వ్యక్తి వైఎస్ సుబ్బారెడ్డి గారు. రిటైర్ అయిపోతే ఆయన తప్పులన్నీ మాఫీ అయిపోతాయా? ధర్మారెడ్డి ఈవోగా ఉండి, కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయలని ఏ విధంగా కేటాయించారు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? ఒక్క పని లేకుండా మొత్తం నొక్కేశారు. ఇది బోర్డు రెజల్యూషన్స్ లో పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మీకు దురాలోచన లేకపోతే ఎందుకు వెబ్సైట్ లో పెట్టలేదు? ఏ విధంగా అయితే సీసీ కెమెరాలు ఆపే సమర్థం చేస్తారో ఆ విధంగా ధర్మారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి దేవుడు డబ్బు దొంగతనం చేశారు, లంచాలు మింగేశారు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. ధర్మారెడ్డి గారు రిటైర్ అయిపోయే లోపలే ఆ యొక్క జ్యుడిషియల్ వేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం.